ఈరోజు మనం జాతీయ గీతం కోసం నిలబడాలా వద్దా అని చర్చించుకుంటున్నాం. అయితే జాతీయ జెండాను కాపాడుకోవడానికి ఒక వ్యక్తి తన ప్రాణాలను విడిచిపెట్టారు. కుమారస్వామి ముదలియార్. తమిళనాడులోని చేనేత కుటుంబంలో జన్మించిన ఈయన స్వాతంత్ర ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. అతని కుటుంబం అతని గురించి చాలా ఆందోళన చెందింది. కానీ అతను వారి సలహాలను పట్టించుకోలేదు. అతను స్వాతంత్ర్యం కోసం పోరాడడానికి దేశబంధు యువజన సంఘాన్ని స్థాపించాడు. అతను లెక్కలేనన్ని నిరసనలు నిర్వహించాడు. కానీ ఒక దురదృష్టమైన రోజున అతని కుటుంబం చాలా కాలంగా భయపడితే నిజమైంది. జనవరి 11, 1932న దేశభక్తి కవాతు నిర్వహించబడింది. ఈ సమయంలో నిషేధించబడిన భారత జాతీయ జెండాలను ప్రజలు తీసుకెళ్లారు. బ్రిటిష్ వారు లాఠీ చార్జీ మొదలుపెట్టారు. కానీ కుమారస్వామి ఆ ప్రాంగణం వదిలి వెళ్లడానికి నిరాకరించారు. ప్రజలు చాలా దారుణంగా కొట్టబడ్డారు మరియు ఆ ప్రదేశమంతా గందరగోళంతో నిండిపోయింది. అంతా అయిపోయిన తర్వాత జెండాను కాపాడిన కుమరన్ జెండాను గట్టిగా పట్టుకొని వీధిలో చనిపోయడం కనిపించింది.